హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సేవింగ్ స్కీమ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏం సేవింగ్ స్కీమ్ అంటే చెప్తాను. ఈ స్కీమ్లో తక్కువ అమౌంట్ నుంచి మనం వేసుకోవచ్చండి. అన్ని వివరాలు మీకు డీటెయిల్స్గా చెప్తాను. ఏమంటే మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారు. ఆ ఆంటీ వచ్చి పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తారండి. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా తాతయ్య వాళ్ళ కాలం నుంచి తెలుసు. వాళ్ళు వీళ్ళు బాగా ఫ్రెండ్స్ అప్పటి నుంచే. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. సరే చూసి వెళ్దామని వచ్చారు. వచ్చినప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ అడిగాను. ఏ ఆంటీ ఏమన్నా పోస్ట్ ఆఫీస్లో కొత్తగా సేవింగ్ స్కీమ్స్ ఏమన్నా వచ్చినాయా? ఉన్నవే ఉన్నాయా? ఇంట్రెస్ట్లో ఇప్పుడు 2024 కదా, ఏప్రిల్ ఏదో చేంజెస్ వచ్చినాయి అన్నారు కదా, ఏమన్నా మార్పులు వచ్చినాయి ఇంట్రెస్ట్ రేట్లో ఎందుకు అన్నారు. ఊరికే తెలుసుకుందామని అంటే ఆవిడ చెప్పారు. నేను మర్చిపోతానని కొంచెం రాసి పెట్టుకున్నానండి. అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను, సరేనా? మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. నాకు కూడా తెలియదు ఇంత అమౌంట్లో నుంచి మనం పోస్ట్ ఆఫీస్లో వేయొచ్చు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలంటే ఒక లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో మాత్రం కాకుండా వీడియోని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తున్నారు, వీడియోస్ చూడట్లా. మీరు కనుక వీడియోస్ చూసినట్లయితే నాకు వ్యూస్ ఇంక్రీజ్ అయ్యిద్ది. ఎప్పుడైతే వ్యూస్ ఇంక్రీజ్ అయ్యిద్దో నాకు కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు 3 మంత్స్కి 2 మంత్స్కి అలా వస్తుంది కదా. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక ఇన్కమ్ అనేది వచ్చిద్ది. $100 అయితే కానీ యూట్యూబ్ వాళ్ళు ఇవ్వరండి. $100 అవ్వగానే ఇవ్వరు. నెక్స్ట్ మంత్కి కొంత అమౌంట్ ఉండాలన్నమాట, అది పట్టుకొనే ఇస్తారు. అప్పుడు $100 అయినా కూడా మనకి ఇవ్వరండి. అందుకని మీరు కొంచెం చూసి వ్యూస్ ఇంక్రీజ్ చేశారంటే బాగుంటుంది. మనం ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ చేసేసి 3rd ఇయర్లోకి వచ్చేసాము. ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలి కదండి. ఇన్ని ఇయర్స్ అయినందుకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ. కొంచెం వ్యూస్ మాత్రం ఇంక్రీజ్ చేయండి, సరేనా? ఎవరైనా ఎందుకు ఒక పని చేస్తారు చెప్పండి? ఏదన్నా ఒక ఇన్కమ్ వస్తుంది, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయొచ్చు అనే కదా. అందుకనే కదా నేను కూడా ఇదే చేస్తున్నాను. అంతేగాని టైంపాస్కి ప్యాషన్ అవన్నీ కాదండి. ఏదన్నా ఇన్కమ్ వస్తే మన ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే నేను చేస్తాను. నేను ఓపెన్గానే చెప్తాను, దాచిపెట్టి వేరేలాగా మాట్లాడను. ఎప్పుడైనా సరే ఇన్కమ్ కోసమే చేస్తున్నాను. కానీ ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది, 2-3 నెలలకి చెప్పినట్లు అట్లా వస్తుంది. అందుకని దీనిలో చాలా టైం వేస్ట్ అవుతుందండి. నా టైం కాకుండా మా అమ్మాయి టైం కూడా నేను వేస్ట్ చేస్తున్నా. నాకు పెద్దగా ఇందులో అంత నాలెడ్జ్ లేదు. డౌన్లోడ్ అప్లోడ్ ఏదో అంతవరకు నేర్పించింది. ఆ తర్వాతది నాకు కొంత కష్టంగానే ఉంది. ఇంకా తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కోసారి 2 అవర్స్, రాత్రి అయితే 8 o'clock స్టార్ట్ చేస్తే 10 o'clockకే అయిపోయిందండి థంబ్నెయిల్ పెట్టి టైటిల్ పెట్టడానికి. తనకి కష్టమే కదా, ఇద్దరు టయాన్ని మేము ఇందులో స్పెండ్ చేస్తున్నాము, సరేనా? ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి, ఇంకా ఆలోచించాలి. మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ ఇవ్వాలి. ఈ వీడియోస్ చూసి జస్ట్ వదిలేయకుండా మీరు లైఫ్లో ముందుకు రావాలి. అలాంటి వీడియోస్ మనం చేయాలి. నలుగురు 4 డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఎంతో కొంత గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనుక్కోవాలి. ఎలా చేస్తే, ఎలా చెప్తే వీళ్ళకి రీచ్ అయ్యి వీళ్ళు దాన్ని ఫాలో చేస్తారు. అంతే కదా, ఎలా పడితే అలా చెప్పకూడదు. మీకు ఆ వీడియో చూసారనుకోండి, మనం కూడా ఇలా చెయ్యాలి అనిపించాలి కదా, అలా తీయాలి వీడియో. దానికి ఆలోచించాలి. చాలా కష్టాలు ఉన్నాయండి. అందువలన ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయకుండా చూడండి. వ్యూస్ ఇంక్రీజ్ అయితేనే నాకు ఏమన్నా ఇన్కమ్ వస్తుంది, సరేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఆంటీ చెప్పిన విషయాలు నేను మీకు చెప్తానండి. ఏమంటే ఇది పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డి స్కీమేనండి. ఇంతకుముందు వచ్చి 6.9% ఇచ్చేవాళ్ళంట ఇంట్రెస్ట్ రేటు. ఇప్పుడు వచ్చి 7.5గా మారిందని చెప్పారండి. నేనైతే ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి గ్యాదర్ చేయలే ఈ విషయాల్ని. తను అక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి చెప్పారు. ఆ విషయాల్ని మీకు నేను షేర్ చేస్తున్నా. మీకేమన్నా ఇన్కేస్ తెలిస్తే మీరు కూడా షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కు యూస్ఫుల్గా ఉంటుంది కమెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే, సరేనండి? నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నా, సరేనా? ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డిలో ఇంట్రెస్ట్ రేట్ మారింది, 7.5గా అయింది అని చెప్పారు. మంచి ఇంట్రెస్టే కదా, మనం చేసుకోవచ్చు. అలానే ఎఫ్డి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 10,000 నుంచి మనం ఎఫ్డి అనేది 10,000 కాదు 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటండి. ఇప్పుడు ఈరోజు నా దగ్గర మీ దగ్గర ఒక 1,000 ఉందనుకోండి, ఇది ఇంట్లో ఉంటే ఖర్చు అయిపోయిద్ది.
దీంతో మనం ఏం చేస్తాము అని చెప్పి అనుకున్న వాళ్ళు ఇది సేఫ్గా ఉండాలి, ఎంతో కొంత చిన్న ఇంట్రెస్ట్ వచ్చినా కూడా పర్వాలేదు అనుకున్న వాళ్ళు 1000 రూపీస్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు మీద ఫోటో, ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతారు డీటెయిల్స్, అవన్నీ తీసుకెళ్ళండి. చేసామంటే ఈరోజు 1000 వేసినట్లయితే అది ఉంటుంది అనమాట. మీ ఇష్టం, మీరు ఎన్ని ఇయర్స్, 1 ఇయరా 2 ఇయరా 5 ఇయర్సా వేశారంటే అదొక అమౌంట్ అయ్యిద్ది అనమాట, ఇంట్రెస్ట్ కలిపి. ఈరోజు నేను 1000 వేసాను. మినిమం వచ్చి 1000 నుంచి మ్యాక్సిమం ఎంతైనా వేసుకోవచ్చు అని ఆవిడ చెప్పారు. లిమిట్ లేదా, ఎంతైనా వేసుకోవచ్చు అని చెప్పారు ఎఫ్డీలో. ఇప్పుడు వచ్చేసి 1000 వేసాను. ఒక 2 డేస్ ఆగి నాకు ఒక 50,000 దొరికింది. మళ్ళీ నేను ఎఫ్డీలో వెయ్యొచ్చా? ఇప్పుడు ఈ అమౌంట్ను కూడా నేను ఎఫ్డీలోనే వెయ్యాలి, ఇంకా ఇందులో స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఇంట్లో పెట్టుకుంటే ఏవో ఖర్చులు పెట్టేస్తా ఉండవు మన చేతిలో మనీ అనుకున్న వాళ్ళు వెళ్ళి వెయ్యొచ్చు అంట. మరుసటి రోజు కూడా మనం ఇంకొక ఎఫ్డీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారండి ఆంటీ. ఇవాళ ఒక ఎఫ్డీ స్టార్ట్ చేశా, మరుసటి రోజు ఇంకొక ఎఫ్డీ కూడా స్టార్ట్ చేయొచ్చు అంట. 10 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఏదన్నా మనీ వస్తే మళ్ళీ 10 డేస్ అయిన తర్వాత కూడా ఎఫ్డీ వేసుకోవచ్చు, ఎన్ని ఎఫ్డీలు అయినా వేసుకోవచ్చు అని చెప్పారండి. మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా, సరేనా? అలానే ఇంకొక విషయం వచ్చి ఎవరెవరు ఎఫ్డీలో వేయొచ్చు అంటే 10 ఇయర్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అందరు ఎఫ్డీలో అమౌంట్ వేయొచ్చండి. 10 ఇయర్స్ అయింది అనుకోండి మీ పేరులో, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి 10 ఇయర్స్ అయింది, వాళ్ళ పేరులోనే మనం అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్లో ఎంత వేస్తాం, 5,000 10,000 మన దగ్గర ఎంత ఉందో అంతా వాళ్ళ పేరులో వేయొచ్చు అంటండి అకౌంట్ ఓపెన్ చేసి. ఇదే 10 ఇయర్స్ క్రింద ఉన్న వాళ్ళు, మెంటలీ ఛాలెంజింగ్ చైల్డ్స్ అంటారు, అలాంటి వాళ్ళకి గార్డియన్ కానీ పేరెంట్స్ కానీ ఉండాలంట, వాళ్ళ ప్రూఫ్స్ ఇచ్చే చెయ్యాలంట. 10 ఇయర్స్ దాటితే వీళ్ళది ఇచ్చేసి మనం ఓపెన్ చేయొచ్చు అని చెప్పారండి. బాగానే ఉంది కదా. 1000 నుంచి ఒక మంచి అమౌంట్ ఇప్పుడు ఇట్లా మనం మన దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి ఎఫ్డీలు వేసుకోవచ్చు. ఇది సింగిల్ పర్సనే చేయాలా, ఎంతమంది అయినా చేయొచ్చు అంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళం చేసుకోవచ్చు, లేకపోతే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి 2-3 కలిసి ఒక అమౌంట్ని మనం ఎఫ్డీలో వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి 1 ఇయర్ అనుకోండి, మనకి 5 ఇయర్స్ వరకు అయితే 7.5% ఇస్తారు. మనం చేసే అమౌంట్ 5 ఇయర్స్ ఉంచుకున్నట్లయితే మనకి 7.5% దొరికింది. 1 ఇయర్ అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవుతాయి చెప్తాను. 1 ఇయర్కి అయితే 6.9% ఇస్తారంటండి. ఇప్పుడు నేను ఒక 1 lakh రూపీస్ వేసాను అనుకోండి, 1 ఇయర్ కంటే 6.9% నాకు ఇంట్రెస్ట్ దొరికింది. 2 ఇయర్స్ కంటే 7% దొరికింది. 3 ఇయర్స్ అంటే 7.1%. ఇదే 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్కి వచ్చేసి 7.5%. ఎప్పుడు దొరికింది మనకు ఆ ఇంట్రెస్ట్? మనం ఇప్పుడు 7.5 అనుకున్నాం కదా, మనం 5 ఇయర్స్ ఉంచితేనే బ్యాంకులో ఎఫ్డీలో అప్పుడే మనకి ఆ ఇంట్రెస్ట్ ఫుల్గా దొరికిద్దండి. ఈ 10,000 నుంచి 1,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, మీ దగ్గర ఎంత ఉందో అంత స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక అమౌంట్ వేసా, 1 ఇయర్కి 2 ఇయర్స్కి వేసాను అనుకోండి. 2 ఇయర్స్కి వేసేసి మళ్ళీ 1 ఇయర్లోనే నేను తీయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ నేను చెప్పింది 6.9%. 1 ఇయర్కి ఎంత 6.9%. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు 2 ఇయర్స్ కేసు ముందుగానే తీస్తున్నారని చెప్పేసి ఒక 2%ని లెస్ చేసేస్తారు. 6.9లో నుంచి 2% లెస్ చేస్తే మనకి 4.9% ఆ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ దొరికిద్ది. అలానే మనం ఇప్పుడు ఒక 1 ఇయర్కి వేసామనుకోండి, 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలా లేకపోతే ముందుగానే తీసుకోవచ్చా అంటే లేదండి, మీరు 1 ఇయర్కి వేసినా 5 ఇయర్స్కి వేసినా అది 6 months అయిన తర్వాతే మనం ఆ ఎఫ్డి డబ్బులు మెచ్యూర్డ్ అవ్వకపోయినా కూడా మనం తీసుకోవచ్చు. అయితే మనం 6 months వరకు వెయిట్ చేయాలి, ముందుగా తీసుకోవడానికి కుదరదు. 2 months 3 months అయింది నేను తీసుకోవచ్చు అంటే కుదరదు, 6 months వరకు మీరు వెయిట్ చేసే అవ్వాలండి. ఇలాంటి సిస్టమ్స్ ఉంది. ఇప్పుడు మీరు ఒక 1 lakh రూపీస్ని వేస్తున్నారు, 1 ఇయర్ వేశారంటే మీకు వచ్చేసి దానికి ఒక మంచి ఇదే వస్తుంది. ఇదే కనుక మీరు 1 ఇయర్ అంటే చెప్పాను కదా 6.9% ఇస్తారు. 1 lakh వేసి 1 ఇయరే నాకు కావాలంటే 6.9 ఇస్తారు. 2 ఇయర్స్ అంటే 7% ఇస్తారు 1 lakh వేసేసి. 3 ఇయర్స్ అంటే 7.1, 5 ఇయర్స్ అంటే 7.5 ఇస్తారు. ఇప్పుడు లేదు నేను 1 lakh రూపీస్ వేస్తున్నా,
నేను వచ్చి ఒక 5 ఇయర్స్ ఉంచుతానంటే దానికి మీకు మంచి బెనిఫిట్ లభించిద్దండి. అది ఎంతని నేను చెప్తాను. 1 ఇయర్కి అయితే ఎంత, 5 ఇయర్స్ వరకు ఉంచుకుంటే ఎంత అని నేను చెప్తాను. ఇప్పుడు నేను టైటిల్ ఏం పెట్టానంటే 1 lakh రూపీస్ వేస్తే 45,000 ఇంట్రెస్ట్ దొరికిద్ది అని చెప్పి నేను పెట్టాను. దానికి ఎలా అని మనం చూద్దామండి. సరే 10,000 వేస్తే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది 1 ఇయర్కి అని చూద్దామండి. 10,000 రూపీస్ వేసి మీరు 1 ఇయర్ తర్వాత తీసారంటే మీకు 708 రూపీసే మీకు ఇంట్రెస్ట్ దొరికిద్ది. 1 ఇయర్కి మనం 6.9% అనుకున్నాం కదా, అందుకని 708 రూపీస్ అంటే 10,708 రూపీస్ దొరికిద్ది. 3 ఇయర్స్ మీరు ఉంచుకున్నారంటే 12,035 రూపీస్ దొరికిద్ది. అంటే మీకు కాదండి సారీ 12,351 రూపీస్ దొరికిద్ది. అంటే మీరు 3 ఇయర్స్ ఉంచుకుంటే 2,351 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ దొరికింది. ఇదే మీరు 5 ఇయర్స్ ఉంచుకున్నారనుకోండి మీకు 10,000కి 4,499 రూపీస్ దొరికింది. నేను రాసి పెట్టుకున్నానండి. ఇంత మనం గుర్తుపెట్టుకోలేము కదా, అందుకని ఆవిడని అడిగి నేను రాసి పెట్టుకున్నాను. ఇదే 25,000 వేసామనుకోండి 1 ఇయర్కి వచ్చి 1,770 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ దొరికింది. అప్పుడు ఎంత అయింది? 25,000కి 1,000 చేరిస్తే 26,000 అయింది కదా, 770. ఇదే 3 ఇయర్స్ ఉంచుకున్నారనుకోండి ఈ 25,000ని మీకు 30,877 దొరికిద్దండి. 30,000 దొరికిద్ది. అంటే మీరు 25,000 వేసారు, ఇక్కడ దొరికేది 30,000 చేంజ్ దొరికిద్ది. అంటే 5,800 సంథింగ్ దొరికిద్ది. ఇదే మీరు ఇలా అనమాట. ఇది వచ్చేసి పెరిగిపోతూ ఉంటుందండి ఇంట్రెస్ట్ రేటు. 5 ఇయర్స్కి వచ్చేటప్పటికి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. 50,000 వేసారనుకోండి అది వచ్చి 1 ఇయర్కి 53,540 అయింది. అప్పుడు మీకు 3,540 రూపీస్ ఇంట్రెస్ట్ దొరికింది 1 ఇయర్. ఇదే కనుక మీరు 3 ఇయర్స్ ఉంచుకున్నారనుకోండి వేసింది మీరు 50,000 దొరికేది 61,754 రూపీస్ దొరికిద్దంటండి 3 ఇయర్స్కి. 5 ఇయర్స్ ఉంచారంటే 72,497 రూపీస్ దొరికిద్దంట. అప్పుడు మీరు 50,000 వేసారంటే 5 ఇయర్స్ తర్వాత మీకు 22,497 రూపీస్ దొరికింది 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్. నేను 1 lakh వరకు రాసుకున్నానండి. ఇప్పుడు మీరు 1 lakh వేసారు, 1 ఇయర్కి ఎంత అయిద్దంటే 1,0781 రూపీస్ అయిద్దంట. అంటే మీరు 1 lakh వేసి 1 ఇయర్ వదిలేరంటే 7,080 రూపీస్ చేంజ్ దొరికింది. ఇదే కనుక 3 ఇయర్స్ అనుకోండి 1,23,508 రూపీస్ దొరికిద్ది. 1 lakh వేసేసి 3 ఇయర్స్ వదిలేరంటే మీకు 23,508 రూపీస్ దొరికిద్దండి. ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ రేట్ చెప్పుకున్నాం కదా, 6.9, 7, 7.1. ఇప్పుడు 3 ఇయర్స్కి 7.1 వేస్తారు కాబట్టి ఇంత. ఇదే కనుక మీరు 5 ఇయర్స్ వదిలేరంటే 7.5% ఇస్తారండి. అప్పుడు ఎంత అయిద్దంటే మీరు 1 lakh రూపీస్ వేస్తే 44,995 రూపీస్ దొరికిద్దండి. ఎంత? 1 lakh వేసారనుకోండి మీకు 44,995 రూపీస్ దొరికిద్ది. ఇంకొక 5 రూపీస్ వేసుకున్నారనుకోండి అప్పుడు 45,000 రూపీస్ మీకు ఇంట్రెస్ట్ దొరికిద్ది. మంచి లాభమే కదా. మనం వేసింది 1 lakh, 5 ఇయర్స్ వదిలితే మనకి 45,000 రూపీస్, అంటే 5 రూపీస్ తక్కువ 45,000 రూపీస్ దొరికిద్దండి. ఇలా ఉంది అని ఆవిడ చెప్పారు. నేను మర్చిపోతానని రాసి పెట్టుకున్నానండి. ఇలా కనుక మనం అలా కాదు ముందుగానే తీయాలి అది ఇది అంటే దానికి తగిన ఇంట్రెస్ట్. ఇప్పుడు 1 ఇయర్ అంటే 6.9లో 2% లెస్ చేస్తారు. అదే 2 ఇయర్స్ 5 ఇయర్స్కి వేసేసి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా తీసామనుకోండి దానికి ఎంత? ఇప్పుడు 3 ఇయర్స్ అంటే 7.1 కదా, దాంట్లో నుంచి ఎంతో అంత లెస్ చేసేసి తక్కువ చేసి మనకి ఇస్తారండి. ఇది బాగానే ఉంది. మనం తక్కువ నుంచే స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. 10,000 ఉన్నా చేసుకోవచ్చు, ఎంత ఉన్నా మన చేతిలో ఎంత దొరికిద్దో అది అంత వేయొచ్చు. ఇంకో బెనిఫిట్ అంటే ఎన్నిసార్లు అయినా మనం ఎఫ్డీలో వేసుకోవచ్చు. ఒక్కసారి వేసేసి ఆపేయాలంటే లేదు, మనకి ఎప్పుడెప్పుడు దొరికిద్దో అప్పుడని మనం ఎఫ్డీలో వేసుకోవచ్చు. ఇందులో వేయడం వలన ఏమంటే మనం అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఒక 5 ఇయర్స్ మన మనీ సేఫ్గా ఉంటుంది. అలానే దానికి కొంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు 1 lakh అంటే 5 ఇయర్స్కి 45,000, 2 lakhs వేసుకుంటే మీకు 90,000 వచ్చింది కదా. మనం వేసే అమౌంట్ని బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగిద్ది కదండి. అలా అనమాట. మీరే యాడ్ చేసుకుంటూ పోండి 5 lakhs వరకు. 45,000 అంటే చూడండి ఎంత వచ్చిద్దో
అంత బెనిఫిట్ ఉందన్నమాట. ఇప్పుడు కొంతమందికి తెలియదు ఈ విషయం. ఏంటి ఇంత తక్కువ అమౌంట్ నుంచి మనం ఎఫ్డి ఓపెన్ చేసుకోవచ్చా? నాకైతే నిజంగా తెలియదండి. పెద్ద అమౌంట్లు 1,00,000 పైన ఉంటేనే మనం ఇందులో ఎఫ్డీలో వేయగలం అని అనుకుంటున్నాను నేను. కాదు, తక్కువ నుంచే వేసుకోవచ్చని ఆ ఆంటీ చెప్పిన తర్వాతే నాకు తెలిసింది. ఇప్పుడు మన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నట్లయితే మన ఫ్యూచర్ బెనిఫిట్ కోసం, ఇప్పుడు పిల్లలందరూ పెరిగారు, వాళ్ళకి అన్నీ మనం చేసి పెట్టేశాం. ఇప్పుడు మనకంటూ ఒక ఇది ఏమీ లేదు, మన పేరులో ఒక్క పైసా కూడా లేదు, మనం ఇంతవరకు దాచిపెట్టుకోలేదు. ఎప్పుడు చూసినా పిల్లలకి అది చెయ్యాలి, పిల్లలకి ఇది చెయ్యాలనే కదా పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. అలా మనం ఏం చేస్తాం, మనకు దొరికిందంట వాళ్ళకే చేసి పెడుతూ ఉంటాం. చివరికి రేపు ఫ్యూచర్లో మనం చూడడానికి ఎవరన్నా ఉన్నారంటే గ్యారంటీ ఉందా? లేదు. పిల్లల్ని నమ్మొచ్చా? కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. కొంతమంది వచ్చి మన పేర్లు ఏమన్నా అమౌంట్ ఉన్నా, లేకపోతే ప్రాపర్టీస్ ఉన్నా, లేకపోతే గోల్డ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంది. మన పేర్లో ఒక ఇల్లు, ఏదో స్థలము, పొలము, డబ్బు ఏదన్నా ఉందనుకోండి, వీళ్ళ పేర్లో ఇది ఉంది, దీనికోసమన్నా మనం చూడాలని చెప్పేసి మనం చూడడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటండి ఇలా చెప్తున్నారంటే, ఇప్పుడు కాలం వచ్చి ఇలానే కదండి ఉంది. ఊరికే ఏమి లేని తల్లిదండ్రులను ఎవరన్నా పెట్టుకొని చూస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా మందికి భారంగానే భావిస్తున్నారు. మనం వచ్చి మన పిల్లల కోసం అన్నీ సాక్రిఫై చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టపడి ఏవేవో పనులు చేసి డబ్బు సంపాదించి రాత్రి పగలు నిద్రపోకుండా వీళ్ళని ఎలా చదివించాలి, ఎలా మంచి జాబ్లో వీళ్ళు సెటిల్ అయ్యి ఎలా చేయాలి, వీళ్ళకి ఏం ప్రాపర్టీస్ దాచిపెట్టాలి, ఆడపిల్లలు ఉంటే ఎంత గోల్డ్ దాచిపెట్టాలి, ఏంటండి ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. ఇదేనండి నిజం, రియల్ అనమాట. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు యంగేజ్లో ఉన్న వాళ్ళకి ముందుగానే నేను టిప్స్ ఇస్తున్నా. ఫ్యూచర్లో మీరు హుషారు అవ్వడానికి ఇప్పటి నుంచే మీ పేరులో కూడా విడిగా ఒక అకౌంట్ ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోండి. లేదు, గోల్డ్ అయితే మంచిగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనుకుంటే గోల్డ్ కొని పెట్టుకోండి. ఏదో ఒకటి అయితే మొత్తానికి మన పేరులో ఉండాలండి. లేదంటే మనల్ని ఎవ్వరు చూడరు. పాతకాలం లాగా కాదు కదా, ఇప్పుడు మారిపోయింది. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటున్నారు పిల్లలు, మన దగ్గర కూడా ఉండడంలా. రేపు మన పరిస్థితి ఏంటంటే ఒక్క నిమిషం మన గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు పిల్లలని మనం ఆలోచిస్తూ ఉంటాము. మరి ఆ పిల్లలు మన గురించి ఆలోచిస్తారా? తెలియదు. ఎంతమంది పిల్లలు చూస్తారని తెలియదండి. ఏది గ్యారంటీ లేదు. అందుకని మీకోసం మీరు కొంత మనీను ఏదో, నేను చెప్పాను కదా, ఏదో ఒకటి మీ పేరు మీద ఉండాలండి. అప్పుడే రేపు మనకి ఏదన్నా మంచి జరగాలంటే వాటి కోసం అన్నా వస్తారు, చూస్తారు. లేకపోతే వాళ్ళు చూడకపోయినా ఎవరన్నా చూడాలన్నా కూడా మన దగ్గర ఏమన్నా ఉంటేనే చూస్తాం. ఎప్పుడు మనం ఇలానే ఉండం కదండి. వయసు అయ్యే కొద్దీ మనకి మన ఒంట్లో శక్తి అనేది తగ్గిపోతుంది కదా, అప్పుడు మనం పనులు చేయలేము. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇన్కమ్ దాచిపెట్టుకోవడానికి? రిటైర్డ్ అయ్యామనుకోండి ఏమేమి ఉండదు. ఆలో పిల్లల్ని సెటిల్ చేయడానికే మనం చూస్తాం, అంతే కదా. అందుకని మన కోసం కొంచెం అమౌంట్ ఎవ్రీ మంత్ తీసి ఇలా ఎందులోన్నా వేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండి. మరి మీరేమనుకుంటున్నారు? కింద నేను చెప్పింది కరెక్టేనా అని కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతి తల్లిదండ్రులు మీకోసం కొంత దాచిపెట్టుకోండి. పిల్లలకు మనం చేయాల్సిన వాటిలో ఎటువంటి కొరత పెట్టకూడదు. అందుకని మన గురించి మనం ఆలోచించకుండా ఎప్పుడు పిల్లలు అని ఉండకుండా ఇలా ఎఫ్డీలో వేయడం, లేదా గోల్డ్ కొని పెట్టుకోవడం. నేను బోల్డ్ ఐడియాస్ ఇచ్చాను, అందులో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకోసం మీరు దాచిపెట్టుకోండి. ఇదేదో నాకు బాగానే ఉంది ఈ పద్ధతి. ఎంత తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మనం ఎఫ్డీ చేసుకోవచ్చు అంటున్నారు. ఇంట్రెస్ట్ కూడా పర్వాలేదు. 7.5 అంటే 5 years ఉంచుకుంటేనే మీకు 7.5 వస్తుంది. ముందుగా తీస్తే దానికి తగినట్లు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క ఇంట్రెస్ట్ చెప్పాను కదా, ఆ ఇంట్రెస్ట్లో కొంత లెస్ చేసేసి మీకు ఇస్తారు అమౌంట్. ఎందుకు వేసింది వేస్తున్నాం, ఎందుకు మధ్యలో మనం తీయాలి? దాని గురించి వేయడమే. వేసిన తర్వాత దాని గురించి మనం ఆలోచించకూడదు, మర్చిపోవాలి. 5 years తర్వాత చూస్తే ఒకటి వచ్చింది. సరే మేము వేసాం, 1 yearలో అయిపోయింది, మళ్ళీ దీన్ని మేము వేయాలనుకుంటే వేయొచ్చు అని కొంతమందికి డౌట్ వచ్చింది. తప్పకుండా 1 year 5 years మన వేసిన ఎఫ్డీ మెచ్యూర్డ్ అయింది అనుకోండి, మళ్ళీ మనం రెన్యువల్ లాగా మళ్ళీ మనం ఫామ్ తీసుకొని మళ్ళీ ఇంకో 5 yearsకో 3 yearsకో ఎంత టైంకో మనం అనుకుంటాం కదా ఎంత టైం వరకు ఇక్కడ ఉండని అని, అప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి ఆ మనీని ఎఫ్డీ చేసుకోవచ్చు అండి. ఇలాంటి వసతులన్నీ ఉన్నాయి. మీరు ఎవరన్నా చేసుకోవాలి, బాగానే ఉంది, ఈ పద్ధతి నచ్చింది అనుకుంటే కనుక నేను చెప్పిన అన్నీ తీసుకొని వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసుకొని ఇలా చేసుకొని వేసుకోండి. మనకి అమౌంట్ ఉండాలనేది నా ఒపీనియను. ఎంత గోల్డ్ ఎంత ప్రాపర్టీస్ ఉన్నా కూడా
లిక్విడ్ క్యాష్ అనేది కొంత ఉండాలండి. ఎవరికైనా సరే ఒక అవసరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, కొంత క్యాష్ అనేది ఎప్పుడు ఉంటూ ఉండాలి. సరేనా? ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా మీకేమైనా విషయాలు తెలిస్తే తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు కొత్త విషయాలు. నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేశాను. సరేనండి, ఇదే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తున్నారు. చూడండి ప్లీజ్, చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఉంది, మంచి వీడియోలు ఉన్నాయి, లైన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.